Brajesh had 18,600 rupees, which he invested two parts. సో బ్రజేష్ అనే ఒక పర్సన్ దగ్గర వచ్చేసి 18,600 రూపీస్ ఉన్నాయి. దాన్ని వచ్చేసి టూ పార్ట్స్ ఇన్వెస్ట్ చేసిండు. సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ది ఫస్ట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి P1 అనుకుందాం. ఫస్ట్ పార్ట్ P1 అనుకుందాం. 15% PA ఇన్ 4 years అన్నట్టు. అంటే 15% పర్ యానం ప్రకారం 4 years ఇన్వెస్ట్ చేసిండు అన్నాడు. ఈక్వల్ టు ది సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ది సెకండ్ పార్ట్ 20% PA ఇన్ 3 years అన్నాడు. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ ఒక అమౌంట్ 18,600 రూపీస్ ఉంది. 18,600 రూపీస్ ఉంది. దీన్ని వచ్చేసి టూ పీసెస్గా డివైడ్ చేసుకుంటాం. P1 అండ్ P2 అనుకుందాం. P1 అండ్ P2గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ అమౌంట్ వచ్చేసి 4 years వరకు 15% ప్రకారం 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఇన్ ద సేమ్ వే సెకండ్ పార్ట్లో వచ్చేసి 3 years వరకు 20% పర్ యానం ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటూ. అయితే ఈ రెండు ఈక్వల్ అయితే P1 P2కు ఉండేటువంటి డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు ఈక్వల్ అని చెప్పిండు. అంటే ఫస్ట్ కేసులో ఉండే సింపుల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ సెకండ్ కేసులో ఉండే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చే సేమ్ అన్నాడు. సో ఫస్ట్ కేసులో ఉండే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, P1 ఇంటూ T1 ఇంటూ R1 అవుతుంది. సెకండ్ కేసులో ఉండే సింపుల్ ఇంట్రెస్ట్ P2 ఇంటూ T2 ఇంటూ R2 అవుతుంది. సో ఇక్కడ మనకి P1 అంటే P1 అవుతుంది ఇంటూ T ఇంటూ R1 అంటే టైం పీరియడ్ ఎంత ఉంది, 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% ఈజ్ ఈక్వల్ టు ది సెకండ్ కేసు వచ్చేసి P2 ఇంటూ 3 ఇంటూ 20 అన్నాడు. అంటే 15 4 ఏమవుతుంది 60 అవుతుంది. సో ఇక్కడ 23 ఏమవుతుంది 60 అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం కావాలి మనకి, ఇది P1 ఈక్వల్ టు P2 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగి మనకి ఆ రెండు భాగాల మధ్య తేడా ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అంటే టూ పార్ట్స్ కంటే డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో P2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాం. సో P2 మైనస్ P1 ఈక్వల్ టు 0 ఎంత వస్తుంది అది అంటే 0 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 0 అవుతుంది.